శ్రీమత్రే నమః. నేను రాహుల్ ఖాన్ గారి గురించి చేసినప్పుడు చాలా మంది బాధపడిపోయారు. మీరు అసలు విన్నారా ప్రసంగం? అసలు అలా మాట్లాడలేదు, చాలా అద్భుతంగా మాట్లాడాడు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు, మీరు ఇలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకండి అని. ఇదంతా ఎందుకు జరిగిందా అని ఆలోచన చేస్తే పాపం ఒక మహిళా యూట్యూబర్ గారు చాలా కష్టపడి ఈ రాహుల్ ఖాన్ గారు ఏం చెప్పారో దానిని ఒక పాజిటివ్ వేలో చూపించడానికి ప్రయత్నించారు. మన హిందువులకి శత్రువులు ఎవరో తెలియదు, శత్రువుల బలాలు బలహీనతలు కూడా అసలు తెలియవు. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామనే విషయం కూడా మనకి తెలియదు. ప్రమాదంలో ఉన్నాము అని తెలిసినా కూడా హాయిగా ఏ సినిమా గురించో ఏ సీరియల్స్ గురించో మాట్లాడుకుంటూ ఉంటాం. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆదివారం ఉదయం కషాయవాడి దుకాణంలోకి తీసుకెళ్తున్న జంతువులకి ఎంత ధీమా ఉంటుందో మనోళ్ళు కూడా అంతే ధీమాగా ఉంటారు. అప్పుడు కూడా చైతన్యం రాదు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక కప్పని పొయ్యి మీద ఉన్న మరుగుతున్న నీళ్ల గిన్నెలో వేస్తే అది ఏం చేస్తుంది, అమ్మో అని చెప్పి దబుక్కున బయటికి దూకడానికి ప్రయత్నిస్తుంది. కానీ అదే కప్పని పొయ్యి మీద ఉన్న చల్లటి నీరున్న గిన్నెలో వేసి ఆ నీళ్లు వేడి చేస్తూ పోతే ఆ కప్ప ఆ వేడికి తన శరీరాన్ని సవరించుకుంటూ అలాగే ఉంటుంది. నీరు బాగా వేడెక్కి మరగటం ప్రారంభించిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది దానికి ప్రమాదం. అప్పుడు బయటికి గెంతుదామని ప్రయత్నించినా అప్పటికే ఒంట్లో శక్తి హరించుకుపోవటం వల్ల బయటకు దూకలేక చచ్చిపోతుంది. మన పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఎవరు ఏమొచ్చి మాట్లాడినా సరే వాళ్ళు అన్న దాంట్లో తప్పే ఉంది, వాళ్ళు ఏం తప్పు మాట్లాడలేదు కదా అని మనం సవరించుకుని వచ్చేస్తాం. ఇకపోతే ఈ రాహుల్ ఖాన్ గారు ఏమైనా మాట్లాడారు, ఈ అభయముద్ర ఇస్లాంలో కూడా ఉంది అని. ఇస్లాం మత పెద్ద పాపం దాన్ని విని వెంటనే ఖండిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇండియా సూఫీ సజ్జదానా షిన్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ నసరుద్దీన్ చిష్ఠీ ఈ రాహుల్ మాటలని ఖండించారనమాట. ఆయన ఏం చెప్పారు అంటే హిందూ దేవతలు మరియు దేవతల చిత్రాలలో కనిపించే అభయ ముద్రని తమ పార్టీ ఎన్నికల గుర్తుకు మరియు విగ్రహారాధనను నిషేధించే ఇస్లాంతో సహా అన్ని ఇతర మతాలకు లింక్ చేయటానికి గాంధీ వారసుడు ప్రయత్నించాడు. ఈ మాటల్ని ఆయన వెనక్కి తీసుకోవాలి, ఈ మాటల్ని నేను ఖండిస్తున్నాను. మా ఇస్లాంలో విగ్రహారాధన ప్రస్తావన లేదు, ఎలాంటి ముద్ర లేదు అని ఆయన ట్విట్టర్ లో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఇదిగో చూడండి. देखिए, मेरे को भी अभी जानकारी में आया और मैंने जैसे देखा भी थोड़ा बहुत वीडियो, राहुल गांधी जी ने आज पार्लियामेंट में बोलते हुए एक अभय मुद्रा का जिक्र किया है और उसकी तुलना उन्होंने जो मुसलमान इस्लाम में हम जो दुआ मांगते हैं दोनों हाथ जोड़ करके, उन्होंने कहा है कि अभय मुद्रा इस्लाम में भी है। देखिए, अभय मुद्रा हिंदू धर्म के अंदर विभिन्न मुद्राओं का जिक्र है, देवी देवताओं के उनके अकॉर्डिंग जो देवी देवता हैं उसके अंदर उनकी विभिन्न मुद्राएं हैं, उसमें हो सकता है। लेकिन इस्लाम में मूर्ति पूजा या पूजा पाठ का कोई जिक्र नहीं है और ना ही किसी किस्म से अभय मुद्रा का कोई जिक्र है। और मैं नहीं समझता कि किस कंसेप्ट में उन्होंने इसलिए को इस्लाम से जोड़ा है और शायद उन्होंने जस्टिफिकेशन देने की कोशिश की है कि कांग्रेस का जो सिंबल है वो अभय मुद्रा जो वो इस्लाम में भी है। तो मैं इसका खंडन करता हूँ, ऐसा कुछ भी नहीं है। इस्लाम में अभय मुद्रा का कोई जिक्र नहीं है और जो हम दुआ मांगते हैं उसको अभय मुद्रा से जोड़ के देखना बिल्कुल गलत है और राहुल गांधी जी को अपने इस बयान को दुरुस्त करना चाहिए, ऐसा मेरा मानना है। ఆ తర్వాత పాపం ఆ మహిళా యూట్యూబర్ గారు ఏం చేశారు అంటే అగ్నిపథ్ గురించి మాట్లాడడం మొదలెట్టారు. రాహుల్ అన్న దాంట్లో తప్పే ఉంది అంటూ అగ్నివీర్ పథకం గురించి మాట్లాడారు. అగ్నివీర్ పథకం గురించి తప్పుదో పట్టించే ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే అది చాలా అద్భుతమైన పథకం, అది చాలా తప్పుడు పథకం అని చెప్పి ఈ రాహుల్ గాంధీ చెప్పారు. మన వాళ్ళకి ఎన్ని ప్రయోజనాలు ఇచ్చినా సరే ఇంకా కాస్త ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అందుకే వేసి పెట్టినప్పుడు కొంతమంది నిరసన వ్యక్తం చేసింది నిజమే, కానీ అగ్నివీర్ పథకంలో ఎవరైతే సైనికులు వస్తారో వాళ్ళకి జీతం ఇస్తారు. అలాగే ఈ అగ్నివీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం చేస్తూ మరణించినట్లయితే 1,10,00,00,000 రూపాయల పరిహారాన్ని ఇస్తారు. ఎన్నో దేశాలు వీటిని అమలుపరిచి సక్సెస్ అయ్యాయి. మన దేశంలో కూడా ఈ పద్ధతిని ప్రవేశపెడితే అసలు అగ్నివీరులని మీరు అవమానించారు, అగ్నివీర్ పథకాన్ని మేము ఎత్తేస్తామని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడారు పాపం రాహుల్ ఖాన్ గారు. అలాగే అయోధ్య గురించి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయాన్ని కట్టేటప్పుడు అక్కడ ఎన్నో షాపులని వాటిని తొలగించేశారు, వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఎంతో కష్టపడి ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నించారు. ఆ అబద్ధాన్ని ఎన్నికల్లో కూడా వాళ్ళు వాడుకున్నారు. నష్టపరిహారాన్ని ఇవ్వలేదు, అన్యాయం జరిగిందని ఓ తెగ గుండెలు బాధేసుకున్నారు కదా. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ తొలగించిన షాపుల వాళ్ళకి మార్కెట్
మార్కెట్ రేటు కంటే కూడా 4 రెట్లు అధికంగా నష్టపరిహారాన్ని ఇచ్చారు. దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఇవన్నీ చెప్పక్కర్లేదా? మరి ఆ మహిళా యూట్యూబర్ గారు మరి ఇవన్నీ కూడా చెప్పాలి కదా. మరి ఒకవైపే చూడకండి, రెండో వైపు చూడండి అని చెప్పి కామెంట్లు పెట్టేవాళ్ళు. మరి ఈ రెండో వైపు దాన్ని ఎందుకు చూడలేదు? మరి ఈ రామాలయాన్ని నిర్మించినప్పుడు మన రామాలయానికి రావటానికి పాపం కాళ్ళు చేతులు రాలేదు, ఎక్కడికో వెళ్లి కూర్చున్నారు కదా ఈ మహానుభావుడైన రాహుల్ ఖాన్ గారు. మరి ఆయన 2005లో బాబర్ మసీదును చూడడానికి వెళ్లిన ఈ రాహుల్ ఖాన్ గారికి మన రామాలయాన్ని దర్శించుకోవటానికి సమయమే చిక్కలేదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా రాహుల్ ఖాన్ గారిని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఇలా మనం అన్ని విషయాలు పూర్తి కూలంకషంగా తెలుసుకోలేదు అని అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నరేంద్ర మోడీ గారే ఎన్నో తప్పులు చేసినట్లుగా మనకి అనిపించేలా అవతల వాళ్ళు చేస్తారు. నీట్ ఎగ్జామ్స్ గురించి తెలిసినప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తి ఎక్కడ దొరికారు అనేది ఆ మధ్య పేపర్లో వచ్చింది కదా. మరి దానికి కారణం ఎవరో ఎవరికీ తెలియలేదా? ఈ నిజాలన్నింటినీ కప్పిపుచ్చేసి ఎదుటి వాళ్ళని నోరు ముయించేయాలని ప్రయత్నం చేస్తే ఖాన్ గారు ఎవరు కూడా ఊరుకోరండి. ఈసారి గనక ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రతి స్త్రీమూర్తి తన గళాన్ని బయటికి వినిపించి తీరుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ మీద ఆంక్షలు విధించింది ఎవరు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలైనా సరిపోదండి ఖాన్ గారు. కాబట్టి మేం కూడా ఈసారి నుంచి ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే మన ధర్మం గురించి మాట్లాడితే కనీసం కొంచెమైనా సిగ్గున్న వాళ్ళం అయితే వాళ్ళ గురించి ప్రశ్నించడం మొదలు పెట్టండి. మనం ఎవరైనా ప్రశ్నించడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటి వరకు మన దేవీ దేవతల గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు మాట మార్చేసి ఒక్కసారి పాజిటివ్ గా మాట్లాడంగానే అదిగో వాళ్ళు ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారో అనేంత స్థితికి వెళ్ళిపోకండి. ఇది వరకు వాళ్ళు మన దేవీ దేవతల్ని ఏమన్నారు, మన వాళ్ళని ఎంత నీచంగా వాళ్ళు మాట్లాడారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కనీసం హిందువులుగా మనం బ్రతుకుతాం. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం మన దేవీ దేవతల్ని పొగుడుతూ మాట్లాడేస్తే ఆ మాటలకి లోబడిపోయి తప్పేమన్నారు అని తెగ గింజుకున్నాము అని అనుకోండి, మనకి ఉనికి అనేదే ఉండదు. ఉద్యోగాలు ఇప్పించలేదు, ఉద్యోగాలు లేని వాళ్ళందరూ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడతాం అన్నారు. అలాగే గోవధని నిషేధించలేదు, గోవధని నిషేధించాలి కదా అని. గోవధని నిషేధించాలి అన్నా, ఉద్యోగాలు ఇప్పించాలి అన్నా ముందు బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిది. ముందు మనం తీసుకురావాల్సిన ఒత్తిడి ఎవరి మీద? రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకురావాలి. అది వదిలేసి నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు, ఇంకా ఏ తప్పు జరిగినా ఏ చిన్నది జరిగినా సరే నరేంద్ర మోడీ గారి వల్లే జరిగింది అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అతను మాట్లాడినవన్నీ పార్లమెంటు సమావేశాల్లో రికార్డ్స్ అయ్యాయి కాబట్టి ఇందులో తప్పలేదు అందులో తప్పలేదు అని మాట్లాడుతున్నారే. తెర వెనుక జరిగిన విషయాలు ఎంతమందికి తెలుసు? దేశ విదేశాల్లో అతను మన భారతదేశం గురించి, హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి ఎంత నీచంగా మాట్లాడలేదు. అవన్నీ మనం పట్టించుకోవద్దా? నిజమే, పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకి సిగ్గు అనేది లేదు కాబట్టి మనం పట్టించుకోవద్దు. మన భరతమాత ఔన్నత్యము, హిందూ ధర్మం గొప్పతనం అతనికి ఏం తెలుస్తుంది? అతని గురించిన నిజాలన్నీ బయటికి వస్తాయేమో అని చెప్పి మనల్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నాడు. మత ఘర్షణలు రేపి తద్వారా బీజేపీని ఇరకాటంలోకి నెట్టి గద్దెనెక్కడానికి పనికి మాలిన విన్యాసాలు చేస్తున్నాడు. ఇతను పుట్టుక ఎలాంటిదో ఎవరికీ తెలియదా? అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. చేతకాని కారుకూతలు కూస్తూ కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని, మళ్లీ భారతదేశాన్ని విభజించే కుట్రలు పన్నడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. జాగ్రత్తగా మేలుకోకపోతే భారతీయులని రక్షించే వాళ్ళు ఎవరు రారు, ఎవరు లేరు. ఇదే మాట ఇంకొక మతస్థుల్ని అనగలరా? అనలేరు. అంటే వాళ్ళు మామూలుగా ఊరుకుంటారా? ఏమన్నా నోరు మూసుకుని చేవ చచ్చిపోయినట్లుగా తల దించుకుని బ్రతికేది హిందువులే అనుకున్నారు కాబట్టే హిందువులనే ప్రతి వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అలా టార్గెట్ చేసి మాట్లాడుతున్నా తప్పే ఉంది అని చెప్పి మన హిందువులే గింజుకోవటమే అత్యంత విషాదకరమైన విషయం.